మీరు మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ కూడా చాలా యాక్సిడెంటల్గా జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఇది మీ టార్గెట్ అంటూ పెట్టుకోకుండానే యాక్సిడెంటల్గా వచ్చేసారు. సినిమా కష్టాలు అంటుంటారు చాలామంది అంటే సినీ ఇండస్ట్రీలోకి రావడానికి కావచ్చు, తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి కావచ్చు, చాలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీ ఎంట్రీ అయితే చాలా ఈజీగా అయింది. బట్ ఏవైనా ఉన్నాయా సినిమా కష్టాలు అంటే ఏం చెప్తారు? కొన్నిసార్లు పిలుస్తారండి, ఆడిషన్ల మీద ఆడిషన్లు తీసుకుంటారు. ఏమైందో తెలియదు, వాళ్ళకి ఆల్రెడీ ఎవరో మైండ్లో ఉంటారు ఈ రోల్కి వీళ్ళని పెట్టాలని, కానీ మమ్మల్ని ఎందుకు పిలుస్తారో, మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు. అట్లా అయిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా తిట్టుకుంటాను నేను, నన్ను పెట్టి తీసేసి వేరే వాళ్ళని పెడితే చాలా తిట్టుకుంటాను నేను. ఇదైతే ఓపెన్గా చెప్తా, చాలా తిట్టుకుంటా. అసలు ఇట్లా పెడతారు నన్ను కాదని, నాకంటే బాగా చేస్తారా వాళ్ళు అని. మేబీ వాళ్ళకి ఏముందో మైండ్లో. ప్రతిసారి మీ స్క్రీన్ ఏజ్ తక్కువ ఉందండి, ఈ రోల్కి పెద్దగా ఉండాలండి, ఇదే వింటా. ఓకే, పెద్దగా కనిపించాలంటే ఏం చేయాలో నాకు తెలియదు కదా. కొన్నిసార్లు పేమెంట్స్ ఇవ్వరు. పేమెంట్స్ ఇవ్వకుండా అసలు బడ్జెట్ ఎలా వేస్తారండి. మాకు పేమెంట్ కట్ చేసిన వాళ్ళకి ఎక్కడొక్కడ వేరే వాళ్ళు కూడా పేమెంట్స్ ఎగ్గొడతారు ఫ్యూచర్లో. అంటే ఎంత ఓపెన్గా ఎవరు చెప్పరు, మీరు డెఫినెట్లీ ఐల్ బి ఓపెన్ అండి. ఈ విషయంలో అయితే అసలు తగ్గేదేలే. అంటే అలా ఎన్ని సినిమాల వరకు మీకు పేమెంట్స్ ఇబ్బంది పడింది? 2 ఫిలిమ్స్కి ఇవ్వలేదు. ఒక సినిమా అయితే ఐ ఆస్క్డ్ మెనీ టైమ్స్ అండి, ఆ సినిమా ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. మేబీ మా అందరి ఉసురు అనేది తాకుతుంది డెఫినెట్లీ, మా ఆర్టిస్ట్ల ఉసురు డెఫినెట్లీ తాకుతుందండి. ఎంత కష్టపడతాం మేము. అంటే ప్రొడ్యూసర్ కష్టాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇవ్వలేనప్పుడు ఎందుకు తీసుకోవాలి? ఫ్రీగా చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలుచుకోవాలి కదా. ఫ్రీగా చేస్తారు కొంతమంది, రీల్స్లో గెంతడము, యూట్యూబ్లో అడ్డమైనవన్నీ చేయడం, ఇవన్నీ చేస్తారు. వాళ్ళకి సినిమా ఛాన్స్ కావాలంతే. వాళ్ళకి ఆల్రెడీ ఒక్క రీల్కి 1,00,000 రూపాయలు వస్తాయి ఈజీగా. మాకు అలా కాదు కదా, మేము ఓన్లీ సినిమాలే చేస్తాం. సినిమాకి వాల్యూ ఇవ్వని వాళ్ళని సినిమాలో పెట్టొద్దండి. ది డోంట్ ఈవెన్ వాల్యూ. సినిమా అనేది ఒక ఆర్ట్, ఒక సరస్వతీదేవిలాగా చూడాలి, అది చూడరు. పిలుస్తారు, ఆడిషన్ చేస్తారు, ఈ వంక ఆ వంక అని చెప్పి మళ్ళీ వర్స్ట్ పీపుల్ని పెట్టుకుంటారు. ఓకే ఓకే, ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు. బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎవరి నుంచి వచ్చాయి? ఫస్ట్ కాంప్లిమెంటా ఇన్ ద ఇండస్ట్రీ? ఫస్ట్ మీది ఫస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ద ఇండస్ట్రీ ఇస్ ఫ్రమ్ విశ్వక్సేన్. ఓ సూపర్. yes your work was great అని పెట్టారు మెసెంజర్ లో. తను వచ్చారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి, రాజవరం. ఓకే.